अस्सलामुअलैकुम नाज़रीन, एवरी टाइम्स न्यूज में आप सभी का खैर मकदम है। रियासत तेलंगाना के जिला रंगारेड्डी में दोहरे कत्ल की वारदात का इंकशाफ शमशाबाद इलाके के करताल पुलिस स्टेशन के डीसीपी नारायण रेड्डी ने अपने दफ्तर में मीडिया के साथ किया। खबर के मुताबिक दौरान तफ्तीश पुलिस को करताल में वाक़े एक विला में खून में लथपथ 2 नौजवानों की लाश मिली। जानकारी के मुताबिक मामला बर्थडे पार्टी के दौरान ली गई तस्वीर को व्हाट्सएप ग्रुप में शेयर करने को लेकर हुआ था। फिलहाल पुलिस ने वाक़े में मुलव्विस 6 अफराद को हिरासत में ले लिया, जिनसे पूछताछ जारी है। आइए नाज़रीन देखते हैं तफसीलात। జల్కం రవి అతనితో ఆర్గ్యూ చేయడం జరిగింది. నేను చేసిన ఫొటోస్ అన్ని కూడా నువ్వు డిలీట్ చేస్తాను. అంతకుముందు కూడా నేను ఏదైనా విలేజ్లో కొన్ని మంచి పనులు చేసి ఫొటోస్ పెడితే అవి కూడా నువ్వు డిలీట్ చేస్తున్నావు. అదే కాకుండా వాటితో అబ్యూజివ్ కామెంట్స్ కూడా పెడుతున్నాయి అని చెప్పి నేను చేస్తాను, నువ్వు ఇట్లా మొత్తం గ్రూప్ని అంతా జామ్ చేస్తున్నావు అని చెప్పేసి, ఇంకా వీలైతే నేను గ్రూప్లో నుంచి నేను ఎగ్జిట్ కూడా చేస్తానని చెప్పేసి గ్రూప్లో నుంచి గోవిందాయపల్లి గ్రామ పంచాయతీ వాట్సాప్ గ్రూప్లో నుంచి ఎగ్జిట్ కూడా చేస్తాను. చేసిన తర్వాత ఈ జల్కం రవి దానికి కొద్దిగా ఆగ్రహం అయిపోయి దాంతో అతనితో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఫోన్లో ఆ రోజు 5వ తేదీన నైట్ నీ కథ చెప్తాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఇతను మనకు చూస్తే గాయత్రి నగర్లో మనకు అంటే ఈ మీర్పేట ఏరియా గాయత్రి నగర్లో ఉన్నానని చెప్తాను. సో అప్పుడు ఈ 6 మంది అక్యూజ్ జల్కం రవి, నాగరాజు, రాజు, విజయ్, జగదీష్ అండ్ ప్రవీణ్, వీళ్ళు 6 మంది కూడా ఇన్నోవా క్రిస్టా కట్టాల నుంచి వీళ్ళు తీసుకొని ఈ గాయత్రి నగర్కి వెళ్ళడం జరుగుతుంది. గాయత్రి నగర్లో ఈ శారద వైన్ షాప్ దగ్గర వీళ్ళు అక్కడ ఎవరైతే మృతులు ఇద్దరు కూడా గుండుగోయిన శివ అండ్ శేషు గారి శివ అక్కడే ఉంటారు వైన్ షాప్ దగ్గర. సో వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు బలవంతంగా కారులో ఎక్కించుకొని వాళ్ళని కట్టాల్లోని ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీలో ఉండే ఒక విల్లా ఏదైతే దీంతో A1 అక్కడ దాన్ని రెంట్కి తీసుకోవడం జరిగింది ఒక 1 year బ్యాక్. ఆ విల్లాలోనే అతను ఉండడం జరిగింది. సో అక్కడికి వచ్చి వాళ్ళతో మీరు ఎందుకు ఎట్లా నన్ను వాట్సాప్ గ్రూప్లో నుంచి నా ఫొటోస్ డిలీట్ చేస్తున్నాను, నన్ను కూడా ఎగ్జిట్ ఇచ్చారనేసి అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఇతను నేను చేస్తాను, నువ్వు ఇట్లా జామ్ చేస్తున్నావు పైగా అని చెప్పేసి ఉంది. తర్వాత వీడు మాట వినట్లేదని చెప్పేసి ఈ డిసీజ్డ్ 2 ఏదైతే శేషు గారి శివను ఒక బెడ్రూమ్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ జల్కం రవి అండ్ పల్లె నాగరాజు గౌడ్ వీళ్ళిద్దరూ ఇంకా ఈ రాజు, విజయ్ వీళ్ళు ఒక బెడ్రూమ్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఈ నాగరాజు అనే అతని దగ్గర ఒక కత్తి మీరు కూడా అక్కడ చూడొచ్చు. సో దాంతో అతన్ని మల్టిపుల్ స్టాబ్స్ చేయడం జరిగింది. నెక్ మీద, ఈ థ్రాట్లో ప్లస్ చెస్ట్ మీద ఏరియాలో. ఇమీడియట్గా అక్కడికక్కడే ఈ శేషు గారు శివ అనే అతను పడిపోయి చనిపోవడం జరిగింది. సిమిలర్గా గుండుపోయిన శివ అనే అతను అది చూసి అతని అరుపులో చూసి ఇతను కూడా ఇంట్లో నుంచి పారిపోయేదానికి ట్రై చేస్తాడు. కానీ లోపల నుంచి బోల్ట్ అంతా వేయడము ప్లస్ ఒక 7 మంది అక్కడ ఉండడం వల్ల అతను కూడా పోలేకపోతాడు. सारी इज्जतें अल्लाह ही के लिए है और अल्लाह ही मेहरबान निहायत रहम वाला है। हज और उम्रा का फरीजा अदा कीजिए अलहीन ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड के स्टार और बजट पैकेजेस के साथ। हरमैन शरीफ के करीब स्टार होटल्स में क़याम, 3 वक्त हैदराबादी जायकेदार खाने, AC बसेस के जरिए मुक़द्दस मुकामात की ज़ियारतें, सऊदी एयरलाइंस की डायरेक्ट फ्लाइट, हुकूमत सऊदी अरब और हुकूमत हिंदुस्तान से मंजूर शुदा। अलहीन ट्रैवल्स की जानिब से हाजियों के लिए एक बेहतरीन तोहफा। अलहीन के साथ उम्रा ट्रैवल करने वालों के लिए नेक्स्ट उम्रा ट्रिप पर 1% कैशबैक हासिल कीजिए। मुख्तलिफ ममालिक के वीज़ास और एयर टिकटिंग के लिए एक बार जरूर तशरीफ लाएं। आज ही अपना सफर बुक करें। अलहीन ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड, 1st फ्लोर, बाबू खान स्टेट, बशीरबाग, हैदराबाद। कॉन्टैक्ट 9949940160 और 04029562931।